ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం స్టార్ట్ అయిపోయింది తెలుసా? ఎవరి క్లాస్ లో ఎవరి బెంచ్ లో కూర్చొని రాలేదురానా? అలా కొట్టుకుంటారా బాబు అలా చిరాగ్గానే చిన్న గుంటలాగా. జియోగ్రఫీ గురించి డిస్కవరీ జంతువులు చెప్తే ఇలాగే ఉంటది. ఒరే బడతా, అది జియోగ్రఫీ హిస్టరీ కాదు, జియో పాలిటిక్స్. నీకు డైలాగులు రాయడం తప్పురా బాబు, రెడీ అయిపోతావు. ఏట్రా పడతా? అక్కడెక్కడో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వారైతే ఇక్కడ నీకేటి సలుపు? అందుకే గుంటలతో గంటలు గంటలు చల్లేసే బదులు న్యూస్ పేపర్లు చదవాలరా. నువ్వు పేపర్ చదువుతావో పొట్లాలు చుడతావో మాకు తెలియదేట్రా. చెప్పింది వింటావా బాంబు వేసిమంటావా? చెప్పిన ఆయన ఏటి చెప్పినా నీ పిల్లలు రెండు మహేష్ గడి వైపు తిప్పి చెప్పుకో. అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి వస్తున్న పెట్రోల్ మనం ఎక్కడ బండిలో కొట్టించుకుంటున్నాం. అలాంటిది అక్కడ వార్ స్టార్ట్ అయితే ఎక్కడ దాకా రాదనుకుంటున్నావా? వచ్చేద్దంటవా? వస్తాదిరా, పోస్ట్ వరల్డ్ వార్. ఒరే ఇంకా థర్డే అవ్వలేదు, అప్పుడే ఫోర్త్ ఏట్రా? అదే మీకు తెలుసా లేదా అని బాగా అలర్ట్ గా ఉన్నారు. బానే కవర్ చేసావు గానీ ఇప్పుడు వరల్డ్ వార్ అయితే ఏట్రా? ఏటి వరల్డ్ వార్ స్టార్ట్ అయితే ఏటా భూమి అంతా కైలాస భూమి అయిపోద్ది. అది అయ్యేలోపే కోరికలు తీర్చుకోవాలి. అంత తీరని కోరికలు ఏటున్నారా బడతా నీకు? ఏటంటే ఏది చెప్తాం రమేష్? లండన్ దుబాయ్ వెళ్ళి లెగ్ ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. లెగ్ ఆపరేషన్? ఆ చిట్కాలకి ఏటైందిరా బడతా? హైట్ పెరగడానికి రా, ఎముకలు కట్ చేసి రాడ్లు వేస్తారు. దెబ్బకి హైట్ పెరిగిపోదాం తెలుసా? అలాంటివన్నీ నమ్మితే సంకలో రాడ్లు వేసుకుని తిరగడమే. ఏనేట్రా నీ కోరికలే? మరి ఇంకేటుంటాయి రా, ఒక్కసారి అయినా పొడుగ్గా కనిపించడం నా లక్ష్యం. స్టూల్ వేసుకుంటే సరిపోద్ది కదా నాన్న. లక్ష్యం అట లక్ష్యం. చనిపోయే ముందు చివరి కోరిక అంటే ఎలా ఉండాలరా? మహేష్ గడి చెప్తాడు చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ రమది. స్టార్ట్ చేయబే. మధుగాడు నేను ఒకవైపు, నువ్వు బల్లిగాడు ఒకవైపు, కానీ బల్లిగాడే డ్రైవింగ్. మన నలుగురం కలిసి బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు అని పాట పాడుకుంటూ మన నలుగురం కలిసి లే నుంచి లదాఖ్ వరకు ఒక్క లాంగ్ రైడ్ వేయాలన్నదేరా నా కోరిక. ఏటది కోరిక? ఒరే ఎంత మంది కోరుకుంటారో తెలుసా దీనికోసం? ఇండియాలో కోరుకున్న ప్రతి కుర్రాడు కోరుకునేది ఇదేరా. ఫ్రెండ్స్ తో అలాంటి ఒక ట్రిప్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ రా, అది చాలు ఈ జీవితానికి. నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుందిరా మహేష్. ట్రావెలింగ్ గురించి చెప్తే నోరూరు కూడా మేట్రా. బలే నీదేటి? నాదైతే మా చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసి నేను జెసికా పెళ్లి చేసేసుకొని ఒక ఇద్దరు గుంట బచ్చగాల్ని భూమి మీద దింపాలని ఉందిరా. చూసారా ఈ ఇంట్రోవర్ట్లు అందరూ బయటికి ఇంట్రోవర్ట్లు. పాపం బలిగడి ఇంట్రోవర్ట్, బలిగడికి డైలాగులు ఇవ్వండి అంటారా? డైలాగులు ఇస్తే ఇలాగే ఉంటది. ఎక్స్ట్రావర్ట్స్ కన్నా ఇలాంటి ఇంట్రోవర్ట్స్ డేంజర్ అండి బాబు సమాజానికి. అస్సలు నమ్మద్దు ఇలాంటి. చాలే, మరి నీ కోరిక ఏంటి? మన ఛానల్ కి మంత్ లో 6 మిలియన్ వచ్చేయాలరా. అది ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ లో చెప్పాం కదా, వచ్చేద్దులే. నా కోరిక ఉంటదరా, మా అమ్మ మెన్న నిండా బంగారంతో నింపియాలి. మా నాన్నని గడప దాటివ్వకుండా కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలి. కోమలికి మెట్టి నీళ్లు కూడా పుట్టి నీళ్ళు లాగా అనిపించేలా చెయ్యాలి. బుడతగాడి 300 అప్పు కూడా తీర్చేయాలి. 400 రా. ఫ్లో డిస్టర్బ్ చేయగల పొట్లం పెద్ద చెరువు చుట్టూ ఒక్కసారైనా వాకింగ్ చేయాలరా. మా తాత ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది అప్పుడు. ఇంకా ఇంకేటి అంతే చాలు జనకే. చివరగా ఒక్కటి ఉందరా. ఇంకేటుంది? మనందరి డ్యూటీరా ఏటి? వన్యే మాస్టర్ రా. వన్యే మాస్టర్ రుణం మనం ఏమిచ్చి తీర్చుకోగలంరా? మనం పోయేలోపు వన్యే మాస్టర్ కి ఏదో ఒకటి చేసి పోవాలరా మహేష్. ఏదో ఒక గురిదక్షిణ ఇవ్వాలి. ఎక్కడి నుంచి రా ఈ బీజిఎం? బానే ప్లాన్ చేసావరా. సార్ మీరెప్పుడు వచ్చారు సార్? చాలరా నాన్న మధు, చాలు. ఇంకేం కావాలమ్మా ఈ జన్మకి? నీలాంటి ఒక్క స్టూడెంట్ ఉంటే చాలరా నాన్న. హార్ట్, ఈ హార్ట్ లో స్టంట్లే పడవ. సార్ అంత ఎమోషనల్ అవ్వకండి సార్, పడిపోతాయి. ఏం కాదురా నాన్న, నా గుండె కట్టిది. నీలాంటి స్టూడెంట్స్ నాకు ఉండగా నాకేటవుద్దాం మరి? ఎలాగిచ్చాను రా మామ? మామూలుడు కాదురా బాబు.